లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మనం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఉన్నాం. రాజేంద్ర రెడ్డి చేద్దాము 6వ నెంబరు. ఆయన అయితే బాగుంటుంది, బాగా చేస్తాడు పని అనేది మా ఒపీనియన్. సో ఇంకా మనం పని చేయాలి, ఇంకా డెవలప్మెంట్స్ ఆగిపోయిన చేయాలి అన్న ఉద్దేశంగానే మనం ప్రధానంగా ముందుకు రావడం జరిగింది. అందరూ రాజేందర్ అనుకుంటారు. గోపాలరావుపేట 90% రాజేందర్ అనుకుంటారు. సీరియల్ నెంబర్ 6ది రిమోట్ గుర్తు. మీ ఇంట్లో రిమోట్ ఉంటుంది, మీతోని మేముంటాం. గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్ల జోరు ముమ్మరంగా కొనసాగుతుంది. కేవలం ప్రచారానికి 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో పోటీ చేసే అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి దాసరి ప్రసన్న, రాజేందర్ రెడ్డి ఉన్నారు. మనతో మాట్లాడడానికి వారిని అడిగి మరిన్ని విషయాలు చూస్తున్నాం. అన్న నమస్కారం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మీరు పోటీ చేస్తున్నారు కదా, ప్రసన్న, దాసరి ప్రసన్న, రాజేందర్ రెడ్డి. సో ప్రచారం ఎలా జరుగుతుంది? ఓటర్ల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఓటర్ల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది మీకు? మేము గతంలో 2013 నుంచి 18 దాకా మా అమ్మగారు దాసరి సత్తమ్మ సర్పంచ్గా చేయడం జరిగింది. మేము గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. 5 సంవత్సరాలని చొప్పదండి నియోజకవర్గంలోనే ప్రప్రథమ స్థానంలో ఉండడానికి మనం ప్రయత్నం చేసినాము. దానికి ఎగ్జాంపులే చొప్పదండి కాన్స్టిట్యున్సీలో సెంట్రల్ లైటింగ్ అన్న వ్యవస్థ ఏ గ్రామంలో లేదు. మేము అప్పుడు గ్రామం డెవలప్మెంట్ కావాలన్న ఉద్దేశంతో సెంట్రల్ లైటింగ్ పనులు చేపించి ఇలా మండల్నే కాన్స్టిట్యున్సీలనే నెంబర్ 1 విలేజ్గా ఒక మంచి కూడలుగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు వాటర్ సమస్య అనేది ఉండే, ఎస్సీ కాలనీకి వాటర్ సమస్య ఉంటే నల్లల బావి తవ్వించి పైప్ లైన్ వేపించి ఇలా ఊర్లో గ్రామంలో ఎక్కడ నీళ్ల కొరత లేకుండా చేయడం జరిగింది. ఇవన్నీ పనులన్నీ చేసినాం కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి చేసిన వ్యక్తినే గెలిపియాలన్న ఆలోచనతోనే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఉండాలి, మీరు ఓడిపోయారు, రెండోసారి మీరు ఉన్నప్పుడే పనులు జరిగినాయి, ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయినాయి, మీ ద్వారానైతేనే ఆ పనులు అవుతాయని ప్రతి ఇంటికి పోతే ప్రతి అమ్మ కానీ, ప్రతి అక్క కానీ, ప్రతి అన్న కానీ మీరు ఉండాలి, మీరైతేనే మాకు పనిచేస్తారని అద్భుతంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. 2013 నుంచి 18 వరకు మీ అమ్మగారు సర్పంచ్ పదవీ కాలంలో ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. సో ప్రధానంగా ఇప్పుడు ఈ గ్రామంలో మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఆ సమస్యల కోసం మీరు ఎలా పోరాడబోతున్నారు? దాన్ని ఎలా అంటే ప్రజలకు మీరు ఏమని చెప్తున్నారు? నేను చెప్పే విషయం ఏంటంటే గతంలో జరిగిన అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు 70-75 లక్షల రూపాయలు నిధులు తెచ్చి సెంట్రల్ లైటింగ్ వర్క్ చేపిస్తే మనకు రెండోసారి ఓడిపోయిన తర్వాత దీన్ని ఎలాంటి పనులు చేయలేదు. కారణం ఏంటంటే మనకి ఇక్కడ నిధులు ఉన్నా కూడా ఇక్కడ తీర్మానాలు ఇయ్యలేక మనకు పని అన్నది ఆగిపోయింది, పని కుంటుడు పట్టింది. వాస్తవంగా సెంట్రల్ లైటింగ్ అన్నది మనం పోల్స్ పెట్టడానికి పనిచేస్తాం, కానీ ఇక్కడ ఏమైంది, చెట్లు పెట్టి వదిలేసారు గత పాలకులు. సో 100% ఈ పని చేయాలి, మన గ్రామంలో అభివృద్ధి జరగాలి అని ఇప్పుడు ముందడికి రావడం జరుగుతుంది. ఇంకా చాలా పనులు మనకు సీసీ రోడ్లు కానీ ఇవన్నీ ఆగిపోయినాయి. అంటే హాస్పిటల్, ప్రధానంగా హాస్పిటల్ కూడల్లో కూడా మనం మండల్లో ఎక్కలేని విధంగా 25 ఫీట్ల సీసీ రోడ్ వేసినాం. ఎందుకంటే వివిధ గ్రామాల కూడలుగా గోపాలరావుపేట గ్రామం ఉన్నది కాబట్టి చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. హాస్పిటల్ చూస్తారన్న వసూలుతో అక్కడ కూడా సీసీ రోడ్డు పనులు మనం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన ఆలయాలు, గోపాలరావుపేటలో ఉన్న గ్రామంలో ప్రధాన ఆలయాలు అన్నిటికీ సీసీ రోడ్డు నిర్మాణం చేపించినాం. అప్పుడు చాలా మంది వృద్ధాప్య పింఛన్లు మన హయాంలోనే ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం పని చేయాలి, ఇంకా డెవలప్మెంట్స్ ఆగిపోయిన చేయాలి అన్న ఉద్దేశంగానే మనం ప్రధానంగా ముందుకు రావడం జరిగింది. ఇంకా వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, ప్రధానంగా ఈ రోజు గ్రామ ప్రజలు కోతుల బెడదతో ఎదుర్కొంటారు. మేమున్నప్పుడు 2013 నుంచి 18 వరకు విజయవాడ నుంచి కొండంగల్ తెప్పించి ఒక మనిషిని పెట్టి ఊరూరు వాడవాడ మన ఊర్లో ప్రతి వాడ తెప్పించి కోతుల బెడద లేకుండా గ్రామ పంచాయతీ నిధులతో చేపేయడం జరిగింది. గత పాలకులు ఎవరు చేయలేదు. కుక్కల్ని కూడా ఊర్లో ఏ విధంగా స్పైర విహారం చేస్తున్నారు అన్నది చాలా మంది గర్వడం జరుగుతుంది. వేరే వాళ్ళను మనం తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ద్వారా సిబ్బందితోని కుక్కల్ని ఒక సపరేటు మనము పట్టించి వేరే ఏరియాలో కూడా ఇడిచిపెట్టడం జరిగింది. ప్రధానంగా కోతుల బెడద అన్నది చాలా మంది మనకు గుర్తు చేస్తున్నారు.
ఆ కోతుల బెడద అన్నది మనం కొండంగల్ తెచ్చి చంపడం మన తప్పు. మనం ఎందుకంటే అది దేవునితో సమానం. మనం కొండంగల్ తెచ్చి వాడవాడ కూర్చి ఒక మనిషిని పెట్టి చేస్తే ఇలా గ్రామ ప్రజలు హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. వీటితో పాటు చాలా అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. గోపాలపల్లి గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు, అదేవిధంగా డ్రైనేజ్ వర్క్స్ మేమున్నప్పుడే మెయిన్ డ్రైనేజ్ వర్క్స్ ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి కుంటగట్టు వాడ నుంచి ఎస్సీ కాలనీ వరకు డ్రైన్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ రోడ్ లో డ్రైనేజ్ వర్క్స్ 2 దిక్కుల మోరీలు చేసి ఈ రోజు ఎక్కడ కూడా మీరు చూడండి ఒక బకెట్ నీళ్లు, ఒక మగ్గు నీళ్లు కూడా మీకు వర్షం పడ్డా కూడా బయట రాకుండా అభివృద్ధి చేసినాం. అంటే జనాలు మనం అభివృద్ధి చేసినాం, మీరు ఉండాలి అన్న ఉద్దేశంతోనే మనం ముందుకు వచ్చింది. చెప్పండి అంటే మీకు ఏం గుర్తు వచ్చింది, ఓటర్లను మీరు ఏం అభ్యర్థిస్తున్నారు ఇప్పుడు? మేము ఓటర్లను అభ్యర్థించేది మాది సీరియల్ నెంబర్ 6ది రిమోట్ గుర్తు. మీ ఇంట్లో రిమోట్ ఉంటది, మీతోని మేము ఉంటాం అన్న నిదానంతో మేము పోతున్నాం. ఈ పోయిన తర్వాత మేము చేసే వ్యవస్థ ఏం పని చేసినాం, ఇవాళ మేము ఏం పని చేసినాం, ఇంతకుముందు ఉన్న పాలకులు ఏం పని చేశారు, మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మేము చేసిన కార్యక్రమాలు గతంలో 5 ఏళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు గడిచిన 7 ఏళ్ల పీరియడ్ అయిపోయింది, ఏ విధంగా ఉంది ఊరు గ్రామంలో అన్నది చెప్తున్నాం. మేము పోయేది ప్రధానంగా అందరికీ సమస్యలు ఉన్నాయి. మన ఎస్సీ కాలనీలో ఇంకా సీసీ రోడ్ల పనులు ఉన్నాయి, డ్రైనేజ్ పనులు ఉన్నాయి. అదేవిధంగా మన బుడుగ జంగాల కాలనీలో వాళ్లకు సీసీ రోడ్లు డ్రైనేజీలు పెండింగ్ ఉన్నాయి. మేమే మొదట గెలిచిన తర్వాత సీసీ రోడ్లు పోసినాం, దక్కలివాడలో సీసీ రోడ్లు పోసినాం, వాళ్ళకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి. ప్రధానంగా కూడా ఇప్పుడు మనకు అడిగే విషయం ఏంటంటే మా ఊర్లో బుడుగ జంగాల కాలనీ ఉంటుంది. వాళ్ళు దేశం పోయి అక్కడ ఇక్కడ అర్చన వేసి లేకపోతే బిజినెస్ చేసుకుని వాళ్ళు వచ్చి బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా శ్మశాన వాటిక సమస్య ఉంది. వాళ్ళ శ్మశాన వాటిక తవ్వలేదు. అది మనం ఏం చెప్పిస్తున్నామంటే గవర్నమెంట్ తోని మాట్లాడి కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓ ద్వారా మాట్లాడి గవర్నమెంట్ భూమి నుంచి మన తువ్వ తీసుకోవాలి, మీ బొందలగడ్డకు శ్మశాన వాటికి తువ్వు ఉండాలని కూడా మనం ఆ గ్రామస్తులను విన్నవించడం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అంటే గోపాలరావుపేట గ్రామంలో జనరల్ మహిళకు రావడంతో మాత్రం దాసరి ప్రసన్న రాజేందర్ రెడ్డి పోటీలో నిలుస్తున్నారు. చెప్పండి మేడం, అంటే జనరల్ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో మీరు తొలిసారిగా కూడా పోటీలో ఉంటున్నారు. ఉదయం నుంచి వెళ్ళి రాత్రి వరకు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓటర్ నుంచి వెళ్ళి మీకు ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? అక్క మీరైతే ఫస్ట్ మీ అత్తమ్మ చేసిర్రు సర్పంచ్గా, అప్పుడు అన్ని అభివృద్ధి పనులు జరిగినాయి. అదే విధంగా నెక్స్ట్ వచ్చిన పాలకులు ఏం చేసిర్రు అనేది జనాలు చూస్తున్నారు. అక్క మీరైతే ఖచ్చితంగా ఉండాలి. సరే జనరల్ మహిళ వచ్చింది, మీరు పోటీ చేయండి, మీరు చదువుకున్నోళ్ళు ప్రతిదీ చూసినోళ్ళు, అందుకోసమే మీరు నిల్చోండి అక్క అంటే నేను ముందుకు వచ్చిన. నేను ఇప్పుడు ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు మీరు చేసిన పనులు మాకు అందరికీ తెలుసు. ప్రతి వార్డులలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్ సమస్య, ప్లస్ ఇది మన సెంట్రల్ లైటింగ్ కానీ మీరు చేసి రక్క ఇప్పుడు చేస్తారనే మాకు నమ్మకం ఉంది. అందుకే మిమ్మల్ని గెలిపించుకుంటాం అక్క. ఇప్పుడు అది బుడగ జంగాల కాలనీ అన్నారు, మొన్న ఓతేమన్నారంటే పాపం వాళ్ళు ఇన్ని రోజులు రోజు కష్టపడి చనిపోయే టైంకి వాళ్ళు కనీసం శవయాత్రనన్నా మంచిగా పోలేని పరిస్థితి, పాపం అందరు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. అది మాత్రం మేమైతేనే చేయగలుగుతాము అని వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. అందుకోసమే ముందుకు వచ్చినాం. కోతులు ప్రతి ఇంటింటి కోత అందరు డోర్లు పెట్టుకునే ఉండు, అంటే కోతుల బాధ కోసం మేము వచ్చినాక అంతకుముందు మేము కోతులను కొండంగల్ తీసుకొచ్చి కోతుల సమస్యను కూడా మేము సాల్వ్ చేసినాం. ఇప్పుడు కూడా మెయిన్ సమస్య అదే ఉంది. ఇంటింటి కోత ఏదో ఒక భయం లాగా వాళ్ళకి పట్టుకున్నది, అది కూడా మేము చేస్తామని, ఇంకా పనులు ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవి ప్రతిదీ మేము చేద్దామని ముందుకు వచ్చినాం. పంచాయతీ నిధులు కూడా ప్రతిదీ ఆ పంచాయతీ ఆ బోర్డులో మేము ఏం చేస్తున్నాం, ప్రతి నెల ఏం చేస్తున్నాం, ఏం ఖర్చు చేసినాం, దేనికి ఏం పెట్టినాం అనేది మేము అక్కడ చూపిస్తాం. మేము అవినీతి పాలన మాది కాదు, చూడండి అభివృద్ధి పాలన మాది. నా పేరు దాసరి ప్రసన్న, మా గుర్తు టీవీ రిమోట్ గుర్తు 6వ నెంబర్. మీరు ఓటర్లను ఏమని అభ్యర్థిస్తున్నారు? అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నాం, అదే చేసినాం ఇంకా చేస్తాం అనే దానికోసం ముందుకు వస్తున్నాం. చూసారు కదా, ఇది పరిస్థితి. మొత్తానికైతే గోపాలరావుపేట గ్రామంలో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడంతో మాత్రం ఇక్కడి నుండి దాసరి ప్రసన్న రాజేందర్ రెడ్డి మాత్రం బరిలో ఉన్నారు. అయితే ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎందుకంటే ఒక చదువుకున్న మహిళ రాజకీయాల్లోకి వస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని కూడా ఓటర్ల నుంచి వెళ్ళి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మళ్ళా దాంతో పాటుగా 2013-18 కాలంలో వీళ్ళ అత్తమ్మ పోటీ చేసి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. అయితే
ఆ కాలంలో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మొత్తం పూర్తి చేయడానికి మాత్రమే మేము ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం. ఈసారి కూడా అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపెడతాం. దాంతో పాటుగా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇటు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను కూడా నోటీస్ బోర్డు ద్వారా ప్రతిరోజు మీకు ప్రతి నెల తెలియజేస్తాం. దాంతో పాటుగా కోతుల సమస్య కూడా చాలా ఉంది. ఆ కోతుల సమస్య నుండి కూడా గ్రామానికి విముక్తి కల్పిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటరు బ్యాలెట్ పేపర్ పై 6వ నెంబర్ రిపేట్ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కూడా కోరుతున్నారు. అయితే గ్రామంలో చాలా మంది అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రజెంట్ మనం ఈ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఓటర్ల నాడి ఎలా ఉంది, ఓటర్ల నుంచి వెళ్ళి ఎవరి వైపు మద్దతు ఇస్తున్నారనే విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది గ్రామ ప్రజలు ఉన్నారు. వారిని అడిగి కూడా విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ గ్రామంలో చాలా మంది జనరల్ మహిళలు అవడంతో చాలా మంది పోటీ చేస్తున్నారు కదా, మరి మీరు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు, ఎవరికి మీరు మొగ్గు చూపాలనుకుంటున్నారు, ఎవరికి ఓడేయాలనుకుంటున్నారు? మాకు గత 3 టర్ముల నుంచి వెళ్ళి జనరల్ వస్తుంది. ఫస్ట్ జనరల్ మహిళ ఉండే, తర్వాత ఓపెన్ జనరల్ వచ్చింది, ఇప్పుడు జనరల్ మహిళ వచ్చింది. ఇంతకుముందు గత రాజేందర్ రెడ్డి గారు యువకుడు, ఆయన గ్రామం ఉన్నప్పుడు చాలా పనులు చేసిండు. మాకు ఇక్కడ సెంట్రల్ లైటింగ్ నియోజకవర్గంలో ఎప్పుడు లేదు. ఇప్పుడు చూడండి, మీరు చొప్పదండిలో ఇప్పుడు చేస్తున్నారు. మేము ముందు చూపుతోటి గత 10-12 సంవత్సరాల క్రితమే ఈ రోడ్ వేయడం జరిగింది. అంతకుముందు ఒక సింగిల్ రోడ్ ఉండే, ఇది వ్యాపార కూడలు, ఇది ఒక 15-20 గ్రామాలకు. అది ఎట్లుండే అంటే ఒకసారి బస్సు పోతుందంటే షటర్లను బంద్ చేసుకుందాం, అంత దుమ్మస్తు ఉంటుండే. ఇలా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ ఆ పెట్రోల్ ట్యాంకు పెట్రోల్ ఏది బంకు నుంచి పడితే ఇక్కడ ఆయిల్ మిల్ వరకు ఎంత స్పష్టంగా కనబడుతుంది వ్యూస్ అంటే. ట్రాఫిక్ ముందు అవగాహనతోటి చేసిండు. ఒకప్పుడు కుక్కల బేడద బాగుండేది గ్రామంలో. అప్పుడు రాజేందర్ రెడ్డి గారు ఆయంలోనే కుక్కల బేడద అనేది పూర్తిగా నిర్మూలించలేదు. అప్పటి నుంచి ఇప్పటిదా పట్టుకోలేదు. నేనే ఎగ్జాంపుల్. కుక్క తాగి 15 రోజులు అవుతుంది, ఒక కాలు ఫ్యాక్చర్ అయింది, చెయ్యి ఫ్యాక్చర్ అయింది. ప్రజల సమస్యల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఆయనే అప్పుడే పని చేసిండు. కనీసం ఇంత సీసీ రోడ్ వేసి, డబుల్ రోడ్ వేసి, కనీసం చేస్తే ఒక బల్బులు కూడా పెట్టలేని స్టేజ్లో ఉన్నారు. ఆయన ఎక్కడ చేసిన అభివృద్ధి ఆగిపోయిందో ఇప్పుడు అక్కడనే ఆగిపోయింది. మళ్ళీ ఆయన వస్తేనే దాని గురించి అవగాహన ఉంది, ఆయన ఏదైనా చేయగలుగుతాడు అనే కాన్సెప్ట్ లో ప్రజలు ఉన్నారు. వాళ్ళ బయటపడతలేరు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ గా రాజేందర్ రెడ్డి అయితేనే బాగుంటుంది అనేది. మా చాలా పెద్ద గ్రామము. మా ఓటర్లు 5,000 లోపు ఉంటారు, కానీ జనాభా 10,000 వరకు ఉంటుంది. దాదాపు యువకులు 30 ఏళ్ళ యువకులు దాదాపు సగం మంది ఉంటారు. ఈయన యువకుడు ఆ పాత జనరేషన్ కొత్త జనరేషన్ కలుపుకొని అందరినీ సమన్వయం చేసి అందరిని కలుపుకొని అభివృద్ధి పోతారు అనేది మా ఒపీనియన్. రాజేందర్ రెడ్డి వేద్దాము 6వ నెంబరు, ఆయన అయితే బాగుంటది, బాగా చేస్తాడు పని అనేది మా ఒపీనియన్. వాళ్ళ సీసీలు, డ్రైనేజీలు మీరు చూడండి. ఏ ఊళ్ళో రామోళ్ళు చూడండి ఎన్ని వైర్లు ఉంటాయి, అటు ఇటు పోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ చూడండి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇటు కరెంట్ పోల్స్ ఉంటాయి, అటు కరెంట్ పోల్స్, ఇటు డ్రైనేజీ, అటు డ్రైనేజీ, డబుల్ రోడ్. 20 ఏళ్ళ కింద లేని రోడ్డు మావడేషన్. ఇప్పుడు చొప్పదండిలో మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు చేస్తున్నారు, వేరే ఎక్కడ లేదు. అంతకు ముందే చేసిండు ఆయన. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, ఆయన చేయగలుగుతారని మన నమ్మకం. ప్రజలు కూడా ఆయన చేసిన అనుభవం ఉన్నది ఇంతకుముందు, మళ్ళీ చేయగలుగుతాడు. ఆయన అయితేనే ఊరిని ఏకతాటిగా ఉంచగలుగుతాడు అనేది నా అభిప్రాయం. ఇక్కడి వరకు బాగానే చేసిండు. సీసీ రోడ్లు అన్ని వేయించిండు, గవర్నమెంట్ స్కూల్ బాగా చేయించిండు. హాస్పిటల్స్ లో చేస్తా అనుకున్నాడు, ఆ లోపల 10 కాలం అయిపోయింది. కోతులకు అంత ముందు కొండంగల్ తెప్పించిండు. ఇంకొకటి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఉన్నది, అది మోడల్ స్కూల్ చేయాలి, చేస్తాడు. ఆయనతోనైతే గెలిస్తే ఆయనతోనైతుంది. వరకు పనులు బాగా చేసిండు ఆయన. అట్లా అందరు దాదాపు అందరు రాజేందర్ అనుకుంటారు. గోపాలపేట 90% రాజేందర్ అనుకుంటారు. మొత్తం 4 లైన్ చేయించాడు సార్. ఆయన మంచి అభివృద్ధి చేసాడు. ఇటు హాస్పిటల్ దాకా సీసీ రోడ్డు, ఇటు నుంచి అక్కడ లాస్ట్ దాకా ఆటో సీసీ రోడ్డు. రాజేందర్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే బొడిగ శోభుడే 7 సంవత్సరాల క్రితం మొత్తం ఆయన చేయించిన పనులు కూడా ఏం లేదు, ఏ సర్పంచ్ చేయలేదు సార్. ఇప్పుడు ఆయనే మంచిగా ఉన్నది. రాజేందర్ రెడ్డి గెలుస్తాడు. సమస్యలే ఇవే అన్ని చేసి పెట్టాడు సార్. సెంటర్ లైటింగ్ వెలగాలి, ఆయన చేస్తాడు. సెంటర్ లైటింగ్ వెలగాలంటే తనతోటి అవుతుంది. బాబు, సర్పంచ్ ఎలక్షన్ల పోరు ఎలా జరుగుతుంది? మీరు ఎవరికి పట్టం కట్టాలనుకుంటారు, దేనికోసం వాళ్ళకు సపోర్ట్ చేయాలనుకుంటారు? అసలు ఏంది సిచ్యువేషన్? అంటే మొత్తం మీద రాజేందర్ రెడ్డి ఉన్నప్పుడు పనులు బాగా చేసిండు. ఊళ్ళో సీసీ రోడ్ చేసిండు, అక్కడ ప్లాట్లలో సీసీ రోడ్ చేసిండు, గటేరు చేసిండు. ఇగో ఈ 2 సైడ్ల మొత్తం ఇల్లు అని జరుపుకుంటూ, రోడ్లు జరుపుకుంటూ అందరికి కంటాయి. ఈ గటేర్లు పోసినాక తర్వాత రోడ్డు పడ్డాయి. ఇప్పుడు ఆయన బంద్ అయినాక సెంట్రల్ లైటింగ్ కూడా బంద్ అయిపోయింది, పనులు అయిపోయాయి. ప్లాట్లు, పాతిండ్లు, పాత ఊరు అంతటికి ఒకటే బావి ఉండే వాటర్ది. ఆయన సపరేట్గా బావి తవ్వి ప్లాట్లకు అలాగే చేసేసింది. కొత్త ఇండ్లకు, పాతిండ్లకు అలాగైంది. అప్పటి నుంచి నీళ్ళ కొరత తక్కువ ఉన్నది.
ఇప్పుడు ఆ పని చేసేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు చేయలేదు కూడా మాకు ఇక. అయినంత పని వరకు ఎవరు చేయలేదు. అందుకోసం మళ్ళీ ఆయన వెంబడే మేము తిరిగి ఆయనకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎవరు చేయాలనుకుంటారు, ఎవరు చేయాలనుకుంటారు సపోర్ట్? మనకే ప్రసన్న రాజేందర్. ఎందుకోసం, దేనికోసం మరి? ఈ అప్పటి వ్యవస్థ ఇప్పుడు లేదు. అప్పుడు డెవలపింగ్ ఇప్పుడు ఈ గత 5-6-7 ఏళ్ళ నుంచి ఆగిపోయినాయి. నేను ఆ పీరియడ్లోనే ఎంపీటీసీ చేసి మా మిస్సెస్ ఎంపీటీసీ ఉండే. అప్పటి డెవలప్మెంట్ ఇప్పటికి రూపాయి లేదు. అప్పటి వరకే ఆగిపోయింది. అప్పుడు తను చేసిన మందమే కానీ రోడ్డు ఎంత డ్యామేజ్ ఉండే, కరీంనగర్ నుండి మన గోపాలం విపరీతంగా డ్యామేజ్ ఉండే. చిన్నగా ఇరుకు రోడ్డు ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ అయింది. మధ్యలో డివైడర్ అయింది. లైటింగ్ చేసే టైంలో అప్పటి వరకు టైం అయిపోయింది. లైటింగ్ ఆగిపోయిందంటే ఇప్పటికే వెళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో ప్రధానంగా? వాటర్ సమస్యలు బాగుండే, చాలా వరకు తగ్గించిండు ఆయన పీరియడ్లో. ఇంకా కొంత అంటే చిన్న చిన్న డ్రైనేజీ వ్యవస్థ, మన ఏది సీసీ రోడ్ల వ్యవస్థ, కోతుల బెడద విపరీతంగా. తను ఉన్నప్పుడు కొండంగలను తీసుకొచ్చిండు. ఇది వరకు ఆ కోతులను పట్టించుకున్న నాది ఉండేది. కొండంగలు కూడా ఆయన తోటి భయం అయిపోయింది. కొండంగలు కూడా తీసుకురాలేదు. అరే అంతా 10,000 ముచ్చట కాదు, తీసుకొచ్చి పెట్టురా. చుట్టుపక్కలకి మన బస్ స్టాండ్ కనబడి, బస్ స్టాండ్ కూడా ఉంటాయి, చుట్టుపక్కల ఇళ్ళల్లో కూరగాయల చెట్లు అవి పెట్టుకుంటే విపరీతమైన కోతులను పట్టించుకున్న వాళ్ళు లేరు, కుక్కలను పట్టించుకున్న వాళ్ళు లేరు. అంటే మనం చెప్పుకుంటే ఇవి చిన్న సమస్యలే, కానీ సర్పంచులు చేయాల్సిన పనులు ఏంటి, ఇవే కదా. వాస్తవంగా చాలా బాగా పట్టించుకున్నాడు ఆయన. అప్పుడు బాగా చేసిండు. మద్దతు ఎవరికి? 100% తనకే. చూసారు కదా, మొత్తానికైతే గోపాలరావుపేట గ్రామంలో మాత్రం ఎవరిని అడిగినా, ఏ ఓటర్ని అడిగినా కూడా మా ఓటు దాసరి ప్రసన్న రాజేందర్ రెడ్డికి అంటున్నారు. ఎందుకంటే వారి హాయంలో దాదాపు కోతుల బెడద నుంచి వెళ్ళి గ్రామానికి విముక్తి కల్పించాడు, కుక్కల నుంచి వెళ్ళి గ్రామాన్ని రక్షించాడు. దాంతో పాటుగా ప్రతి ఒక్కరి చదువుకున్న వ్యక్తులు వాళ్ళు గ్రామాన్ని వాళ్లకు మాత్రం అధికారం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఆ బ్యాలెట్ నెంబర్ 6పై రిమోట్ గుర్తుకే ఓటు వేసి వాళ్ళను భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అతని హాయంలో 2013 నుంచి 2018 వరకు చేసిన హాయంలో మాత్రం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు, గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్ళాడు. అయితే అతను పదవీకాలం అయిపోయిన తర్వాత ఎక్కడి వేసిన గొంగలి అక్కడైనా చందంగా మాత్రం గోపాలపేట గ్రామంలో తయారైంది. అందుకే మా ప్రజల మద్దతుతోనే ఈరోజు అతను సర్పంచ్గా మళ్ళీ బరిలోకి నిలుస్తున్నాడు. దాసరి ప్రసన్న రాజేందర్ రెడ్డి, మా అందరి మద్దతు కూడా అతనికే ఉంటుంది. వారికే మేము ఓటు వేసి వారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఇక్కడ ఓటర్లు అంటున్న పరిస్థితి కనబడుతుంది. గోపాలరావుపేట గ్రామంలో మొదట ఈ దాసరి ప్రసన్న రాజేందర్ రెడ్డి వాళ్ళ ఫాదరు దాసరి గంగారెడ్డి అని స్వర్గీయులు ఉండేవారు. అసలు తెలుగుదేశంలో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ద్వారా అతని యొక్క కుమారుడైనటువంటి రాజేందర్ రెడ్డి వాళ్ళ అమ్మ సర్పంచ్గా నిలబెట్టి 2013 నుంచి 18 వరకు తను చాలా సేవలు చేయడం జరిగింది. అప్పుడు చిన్న వయసు అయినా తన స్టడీ కానీ జాబ్ కానీ పక్కన పెట్టి ఊరు కోసమే వారి యొక్క తండ్రి యొక్క ఆశయాన్ని గోపాలరావుపేట ప్రజలకు అన్ని కులాల వారికి అందించాలనే ఉద్దేశంతోనే, అందరి మన్ననలు పొందాలనే ఉద్దేశంతోనే అప్పుడు సర్పంచ్గా వాళ్ళ అమ్మని నిలబెట్టి 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఒక గౌడ్స్ మేము గౌడ్స్ అయినా కూడా ఒక గౌడ కులం అని కాకుండా అన్ని కులాలకు సమానంగా అందరితో ఉంటూ అన్ని వర్గాలకు పెద్దలతో చిన్నలతో మర్యాదగా మెదులుకుంటూ ఆపద కానీ ఎటువంటి అవసరం వచ్చినా కానీ ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు పింఛన్లు, ముఖ్యంగా పెద్ద మనుషులకు, చదవని వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ పింఛన్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పింఛన్ కూడా ఏ సర్పంచ్ కూడా పెట్టలేదు. ఇది 100% పక్కా. అప్పటి నుంచి అప్పుడు వచ్చిన పింఛన్లు అప్పుడు 200 ఇంకా ఆ 200 నుంచి కేసీఆర్ గారు 1000 రూపాయలు, ఆ తర్వాత 2000 చేయడం జరిగింది. సరే, అప్పుడు మండల్లో ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ వాళ్ళందరితో సంప్రదించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పింఛన్ పెట్టించినటువంటి ఘనత రాజేందర్ రెడ్డి సాబు. అయితే వాళ్ళ అమ్మ సర్పంచ్ అయినా ఈయనే ముందుండి అన్ని రకాలుగా ఊరు గ్రామ ప్రజలందరితో ఉంటూ సేవ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోడ్డు, ముఖ్యమైనది రోడ్డు, అసలు ఈ గోపాలరావుపేటకు తలమానికంగా ఉన్నటువంటి ఈ గోపాలరావు మెయిన్ రోడ్ను అటు ఇటు డ్రైనేజీ ప్లస్ ఈ డివైడర్ కూడా చేయడం జరిగింది. ఇంకా అసలు కరెంటు వస్తుండే, ఆయన డివైడర్ల మధ్యలో లైటింగ్ పెట్టిందనే ఆలోచన ఉండే. ఎందుకో ఆయన పదవి కాలం అక్కడికి అయిపోయింది. ఆ హయాంలో మాత్రం అసలు సీసీ రోడ్లు కావనుకున్నాయి,
కావనుకున్నాయి బోరింగులు కానీ సీసీ రోడ్లు కానీ అన్ని ఏ వాడకి ఎస్సీ కాలనీ ఈ బుడగ జంగలాన్ని కాకుండా అన్ని వర్గాలకు అన్ని రోడ్లు కూడా ఎక్కువ పర్సెంట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఈ 10 ఏళ్ళు అంతంత మాత్రం మీద చేయడం జరిగింది కానీ అన్ని కులాల వరకు కూడా చేయడం జరిగింది. ఓటు ఈసారి ఈ యువకుడు ఉత్సాహవంతుడు స్టేట్ లెవెల్లో కూడా ఎటువంటి వర్క్ అయినా చేయగలటువంటి గొప్ప అభ్యున్నత ఉన్నటువంటి వ్యక్తి రాజేందర్ రెడ్డి గారి టీవీ రిమోట్ గుర్తుకే వేద్దామని అనుకుంటున్నాం. వాళ్ళ మిస్సెస్ ను నిలబెట్టడం జరిగింది. ఆమె కూడా చదువుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు. ఈసారి ఈ గ్రామాన్ని ఇంకొక 5 సంవత్సరాలు ఒక మన ఈ నియోజకవర్గంలోనే ఒక మ్యాప్ లో నిలబెట్టేటువంటి ఉన్నటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి దాసరి రాజేందర్ రెడ్డి గారు. ఈసారి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ ఉన్నా ఈ గ్రామం ఎట్లా డెవలప్ అవుతుంది అనేది ఆలోచనతోని అప్పుడు కేసీఆర్ గారితో కూడా గోపాలరావుపేట మండలాన్ని చేయడానికి గంగాధర మీటింగ్ లో కూడా ప్రకటింపజేసింది. ముఖ్యంగా రాజేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత రవిశంకర్ గారు వాళ్ళు ముందుండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారితో అనిపించి గోపాలరావుపేటను ఒక విషయమే కాదని చెప్పాడు కేసీఆర్ గారు. అటువంటి దానికి కూడా గోపాలరావుపేటను మండలంగా కూడా అతను ముందుండి నడిపించడానికి ఆదున్నాడు. ఆ తర్వాత ఏదైనా కూడా అంగడి కానీ దేని కానీ ఇప్పుడు హాస్పిటల్ 30 పడల హాస్పిటల్ కానీ సీసీ రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ ఇప్పుడు ప్రతి వాడకు నీళ్ళు వస్తున్నాయంటే రాజేందర్ రెడ్డి గారే. ఆ తర్వాత నుంచి ఏం జరగలేదు, అంత వేస్తే. ఇప్పటికి కూడా చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. రాజేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి అందరూ కూడా మేము సుముఖంగా ఉన్నాం. థ్యాంక్ యూ.